యాడ్ చేశారు, చేతికి చేశారా? ఎవరికి? నీకొకటే చేశాడా? అమ్మమ్మకి? ఇంకా ఓకేనండి. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా అమ్మకి బాగా జలుబు, గొంతు నొప్పి అని అంటూ ఉంది ఇప్పుడు మధ్యాహ్నం నుంచి. ఇంకా నేను పాపం చూపించుకున్నాను అని చెప్పేసి ఇంక ఈ టైం అయితే కుదిరేది. ఏం చేసినావు? ఓకే, ఎందుకు? అమ్మకి జ్వరం వచ్చినట్టుందంట, అందుకు. నాన్నకు వాళ్ళ నాన్న కూడా చేసుకొచ్చాం. ఎంత జలుబు చేసి అంటే ఇడ్లీదంట. ఇడ్లీ ఏదో ఒకటి చేద్దాం. నువ్వేందంట ఆశ్రయ? ఆశ్రిత మా ఏందంట? ఇడ్లీ తిందరా, దశలు తిందరా. 10:30 అవుతున్నా కానీ టిఫిన్ సేల్ అవుతున్నాడా? 11 అవుతా? ఏం లేదు, ఇంక ఇది బండి మా బండి తెచ్చుకొని పెట్టుకోవడం అనుకుంటాడా. ఇది షాప్ ఎదురు. బాగుంది ఇడ్లీ, ఇంకా ప్లేట్ వేయించుకో. తాడేపల్లి బాగుండదు. ఏ జాన్ పోయినా కూడా. మా ఆశ్రిత కూడా పొద్దున్న ఫీవర్ వచ్చిందండి పాపం. పొద్దున 2 ఇంజక్షన్లు నేర్పించుకుంది. మా అమ్మ ఈ టైం చేయించుకుంది. నీకు ఎక్కడ చేశారు ఆశ్రిత? నీకు నిద్ర వచ్చేస్తుందా మాస్టర్?
ఓకేనండి. ఇంకా చూసారు కదా, ఇంకా అమ్మ బాగాలేదని చెప్పేసి ఇంకా ఇప్పుడు దాకా అయితే ఇంకా వినుకోవడంలోనే సరిపోయింది. సందకాడ అనుకున్నట్టయితే సందకాడే వెళ్ళేవాళ్ళం, ఇంకా చూపించుకొని అంతా చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ ఇంకా అప్పటికప్పుడే అనుకుంది, ఇంకా నాకు గొంతు నొప్పి వస్తుందమ్మ, జలుబు బాగుంది, ఇంకా ముక్కులు బాగా బీసకపోయినాయి అని ఇంకా చాలా జ్వరంగా ఉన్నట్టుంటే ఇంకా హాస్పిటల్కి అయితే నేను, అమ్మ, నాన్న, ఇంకా ఆశ్రిత కూడా ఫీవర్ వచ్చిందండి. ఇంకా పొద్దుకులు ఆడి ఆడి అయితే ఫీవర్ వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా వాతావరణం చల్లంగా ఉండి మళ్ళీ 2 డేస్ నుంచి ఎండలు బాగా కాస్తున్నాయి కదా, ఇంకా ఆ ఎండల ద్వారా ఇంకా వేడంతా బయటేసి ఇంకా హుషారైతే ఉండలేదు పాపం. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్ళాము. ఇంకా నాన్న అయితే పాపం ఏం తినలేదు. అమ్మ వచ్చేసి ఇంకా ఇడ్లీ టిఫిన్ చేసేసిందండి. ఇంక నేను వచ్చేసి దోశ తిన్నాను. ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చాము. డాడీ వాళ్ళకి అన్నం పెట్టేయాలి. ఇంకా అమ్మ వచ్చేసి కర్రీ అయితే రెడీ చేసిందండి. 2 కూరలు చేసింది, క్యారెట్ ఫ్రై అలానే టమోటా కర్రీ రెడీ చేసిందండి. ఇంకా పాపం బుజ్జికి కూడా జ్వరం వచ్చేసింది. చెప్పా కదా, మొన్నటిదాకా వాతావరణం బాగా చల్లగా ఉండి ఇంకా ఇప్పుడు వేడిగా ఉండేకి ఇంకా వేడంతా బయటేస్తుంది. ఇంకా వేడి మీద నేను ఇంక ఈరోజు పనికి వెళ్ళండి. పొద్దున్న నుంచి సాలిపోయింది, నాకు ఫుల్గా ఉంది నా బాడీ అంతా. చాలా అవుతుంది కదా చేయక, అందుకని చెప్పేసి చాలా ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉన్నా కూడా ఇంకా అమ్మ బాగాలేదని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చాము. డాడీకి అయితే ఇంకా నోటిచ్చేద్దామండి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 11 వచ్చింది. 10ంటికి వెళ్తే ఇంకా ఇప్పుడు 11 అయింది. ఇంక ఈ టైం దాకా హాస్పిటల్లో ఇంకా మా అమ్మ టిఫిన్ పెట్టించేసి ఇంకైతే వచ్చేసాం. ఏంది స్టెప్ అనుకున్నా? జ్వరం ఉందని చెప్పలేదా? టెంపరేచర్ తినేసి ఇంకా అదేవిధంగా పిల్లల కోసం అయితే క్యారెట్ ఫ్రై, ఇంకా అదేవిధంగా మా నాన్నగారి కోసం టమాటా కర్రీ రెడీ చేసింది. ఏమా కూరలోనా? వస్తాలైతేనండి. ఆస్తా వచ్చేసి నిద్రకు వచ్చేసింది. ఆశ్రిత ఇంకా అమ్మకైతే చూపించుకొచ్చామండి. ఇంకొక ఆడపిల్లగా మా అమ్మగారికి బాగోకపోతే ఇంకా అన్నీ చూపించుకొని వచ్చి ఇంకా హాస్పిటల్ అయితే ఇంజక్షన్ అయితే చేసుకొని వచ్చాము. ఇంకా అదేగా అన్నం వేస్తే ఇంకా భోజనం అయితే చేస్తూ ఉంది. ఇదే అనుకుంటా ఆడపిల్లలకు ఉన్న ఆప్యాయత.